Okay, good morning friends. So today class చూద్దామండి. Page number 322, Roman number 1, question number 2. Find the order of the DE of the family of all circles with their centers at the origin. అంటే ముందు డిఈ ఫైండ్ అవుట్ చేయాలండి. డిఈ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ డిఈ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డిఈ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీంట్లో మనకి ఇచ్చింది ఏంటంటే ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సర్కిల్స్ విత్ దేర్ సెంటర్స్ ఎట్ ది ఆరిజిన్. అంటే సర్కిల్స్ తీసుకోమని చెప్తున్నాడు అండి. ఎటువంటి సర్కిల్స్ తీసుకోమంటున్నాడు? సెంటర్ అనేది ఆరిజిన్ అవ్వాలి, అటువంటి సర్కిల్ ఈక్వేషన్ తీసుకోమని చెప్తున్నాడు. సో సెంటర్ ఆరిజిన్ అయితే సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే మనకి x² + y² = RS². అంటే సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలి. సో ఆన్సర్లో లెట్ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సర్కిల్స్ ఏం తీసుకోవాలంటే x² + y² = RS². సో ఇక్కడ ఆర్ని ఏమంటారంటే పారామీటర్ అంటారు. అంటే దీంట్లో ఎక్స్ వైలు అనేవి వేరియబుల్స్ అండి, అవి ఏం మారవు. మారేదల్లా రేడియస్ మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఆర్ని ఏమంటారంటే పారామీటర్ అంటారు ఇక్కడ. సో వేర్ ఆర్ ఈజ్ పారామీటర్. సో ఓకేనా, ఆర్ని ఏమంటారంటే పారామీటర్ అంటారు. అంటే రేడియస్ అనేది మారుతూ ఉంటుంది, ఎక్స్ వైలు చేంజ్ అవ్వవు. సో ఓకే, అంటే లైక్ ది ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సర్కిల్స్ అంటే x² + y² = R² అని తీసుకున్నాను, ఎందుకంటే సెంటర్ ఆరిజిన్ అని చెప్తున్నాడు కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, సో దీని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకుంటాం అంటే దీంట్లో ఎన్నైతే పారామీటర్స్ ఉన్నాయో అన్నిసార్లు డెరివేటివ్ చేయాలి. సో చేసిన తర్వాత మళ్ళీ పారామీటర్ అనేది కనిపించకూడదు. సో ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పారామీటర్ ఒకటే ఉంది కదండి. సో ఒక్కసారి డెరివేటివ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. సో ఎక్స్ పరంగా డెరివేటివ్ చేద్దాం. సో x² డెరివేటివ్ ఎంత అండి 2x + y² డెరివేటివ్ 2y. మళ్ళీ వైకి డెరివేటివ్ వేయాలండి dy/dx. R² డెరివేటివ్, ఆర్ అంటే పారామీటర్ అంటే కాన్స్టెంట్కి డెరివేటివ్ అంతా 0. సో 2 టేబుల్ క్యాన్సిల్ చేసేద్దాం. సో 2 టేబుల్ క్యాన్సిల్ అయిపోతే x + y dy/dx = 0. సో ఇదే మనకు కావాల్సిన డిఈ, ఎందుకంటే dy/dxలో ఉంది కదండి. సో డిఈ, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుందండి. సో ఇక్కడ ఒక పారామీటర్ ఉంటే ఒక్కసారి డెరివేటివ్ చేయాలి. అదే 2 పారామీటర్స్ ఉన్నాయనుకోండి 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. 3 పారామీటర్స్ ఉంటే 3 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఓకేనండి. ఓకే, ఒక పారామీటర్ ఉంది కాబట్టి ఒకసారి డెరివేటివ్ చేశాను, ఇలా వచ్చింది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు దీన్ని. అయితే దీని యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆర్డర్ అంటే దీన్ని ఎన్నిసార్లు డెరివేటివ్ చేశారు? ఒకసారి డెరివేటివ్ చేశారు, అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఒకటే కదా. సో ఆర్డర్ ఎంతంటే 1. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 319, ఎగ్జాంపుల్ 7. ఫార్మ్ ది డిఈ కరస్పాండింగ్ టు y = cx - 2c², వేర్ c ఈజ్ పారామీటర్. సో ఇక్కడ ఏమంటాడంటే ఒక ఈక్వేషన్ ఇస్తాడండి. c అనేది పారామీటర్, అయితే డిఈ అనేది ఫామ్ చేయమంటున్నాడు. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది తయారు చేయమని చెప్తున్నాడు. ఎలా తయారు చేస్తాం? ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్నిసార్లు డెరివేటివ్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత దాంట్లో పారామీటర్ అనేది కనిపించకూడదు. అటువంటి ఈక్వేషన్ ఏమంటారంటే సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే అండి, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, c అనేది పారామీటర్, అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేయమంటున్నాడు, సో తయారు చేయమంటున్నాడు. సో ఏం చేస్తామంటే ఆన్సర్లో గివెన్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారండి? y = cx - 2c².
సో సి అనేది పారామీటర్ కాబట్టి ఒకసారి డెరివేటివ్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. సో ఒకసారి డెరివేటివ్ చేసామండి. సో వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్, సి అలాగే ఉంటుంది, ఎక్స్కి డెరివేటివ్ 1, ఇది మొత్తం కాన్స్టెంట్ కదండి, కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అంటే సో సి ఇంటూ 1 అంటే సిఏ కదా, సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి మనకి డివై బై డిఎక్స్ వచ్చింది. ఓకేనా, ఒకే ఒకసారి డెరివేటివ్ చేసాం. సో అయినా సి కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఇంకోసారి డెరివేటివ్ చేయకూడదండి, ఒకే ఒక పారామీటర్ కూడా ఒకసారి డెరివేటివ్ చేసాం. ఇప్పుడు ఈ సి వాల్యూ ఏం చేస్తామంటే పట్టుకొచ్చి ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ సి వాల్యూ పట్టుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూ ఆఫ్ సి ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏం రాయాలి, డివై బై డిఎక్స్, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ముందు రాస్తాం, ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ 2 సి అంటే ఏం రాయాలి, డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కదండి, హోల్ స్క్వేర్. సో ఇదే మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీంట్లో చూడండి, సో పారామీటర్స్ ఏమి కనిపించట్లేదు కదా, సి అనేది కనిపించట్లేదు. సో చూడండి ఒకసారి, ఇది ఏమంటున్నాడు అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, సి అనేది పారామీటర్, అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ తయారు చేయమంటున్నాడు. ఏం చేస్తామంటే గివెన్ ఈక్వేషన్ తీసుకున్నాం, సో ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తాం, వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్, సి ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1, ఇదంతా కాన్స్టెంట్ అండి, కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అంటే సి ఇంటూ 1 సి వచ్చింది, ఈజ్ ఈక్వల్ ఎంత డివై బై డిఎక్స్. సో ఒకసారి చేసామండి, పారామీటర్ అనేది క్యాన్సిల్ అవ్వలేదు. సో క్యాన్సిల్ అవ్వలేనప్పుడు ఏం చేస్తామంటే ఈ సి వాల్యూ పట్టుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అంటే సి ప్లేస్లో డివై బై డిఎక్స్, సి ప్లేస్లో డివై బై డిఎక్స్. ఇప్పుడు దీంట్లో సి అనేది కనిపించట్లేదు కదండి, అంటే మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇదే అవుతుంది అన్నమాట. ఓకేనండి, అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి, పేజ్ నెంబర్ 320, ఎగ్జాంపుల్ 8. ఫార్మ్ ది డిఈ కరస్పాండింగ్ టు y ఈజ్ ఈక్వల్ టు a cos 3x ప్లస్ b sin 3x వేర్ క్యాపిటల్ a కామా b ఆర్ పారామీటర్స్. అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, పారామీటర్స్ 2 పారామీటర్స్ ఉన్నాయి, అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేయమంటున్నాడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే 2 పారామీటర్స్ ఉన్నాయి కదండి, సో 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి, 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి, చేస్తే అప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే, ఆన్సర్లో సో గివెన్ ఈక్వేషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు a cos 3x ప్లస్ b sin 3x. ఓకేనా, సో డెరివేటివ్ చేద్దాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ bs. సో x పరంగా డెరివేటివ్ చేద్దాం. సో yకి డెరివేటివ్ డివై బై డిఎక్స్, వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్, ఏ యాజ్ తీసుకుంటుంది. కాస్ 3x డెరివేటివ్ ఎంత అండి, కాస్ 3x డెరివేటివ్ మైనస్ సైన్ 3x ఇంటూ 3 వస్తుందండి, ఎందుకంటే కాస్ x డెరివేటివ్ మైనస్ సైన్ x, మళ్ళీ 3xకి డెరివేటివ్ వేయాలి కదా, సో దాన్ని ఇన్నర్ డెరివేటివ్ అంటారు, 3x డెరివేటివ్ 3 వస్తుంది, ప్లస్ బి యాజ్ తీసుకుంటుంది, సైన్ 3x డెరివేటివ్ కాస్ 3x వస్తుంది, మళ్ళీ 3x డెరివేటివ్ వేయాలి, ఎన్నో డెరివేటివ్ అంటాం, సో 3 వస్తుంది. ఓకేనండి, సో మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేద్దాం, 2 టైమ్స్ చేయాలి కదా, అగైన్ డెరివేటివ్, అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. మళ్ళీ డెరివేటివ్ చేస్తే వైకి డెరివేటివ్ చేస్తే డివై బై డిఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఎంత అండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, డివై బై డిఎక్స్ డెరివేటివ్ చేస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ యాస్టీగా రాయండి, సైన్ 3x డెరివేటివ్ కాస్ 3x వస్తుంది, కాస్ 3x, మళ్ళీ 3x డెరివేటివ్ వేస్తే 3 వస్తుంది, ఆ 3 ఇంటూ ఈ 3 మల్టిప్లై చేసుకుంటే 9 వస్తుంది, అంటే 9 వస్తుందండి. తర్వాత కాస్ 3x డెరివేటివ్ ఎంత అండి, మైనస్ సైన్ 3x, కాస్ 3x డెరివేటివ్ ఎంత అండి మైనస్ సైన్ 3x, సో మైనస్ వస్తుంది, సైన్ 3x వస్తుంది, మళ్ళీ 3x డెరివేటివ్ 3 వస్తుంది కదా, ఆ 3 ఇంటూ ఈ 3, ఆ 3 ఇంటూ ఈ 3 మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, 9 అవుతుంది కదండి, సో 9b అవుతుంది, ఆ 3 ఇంటూ ఈ 3 ఎంత అవుతుందండి 9b అవుతుంది. ఓకే,
సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 టైమ్స్లో ఏం కామన్ చేయొచ్చు, -9 కామన్ చేయండి. -9 కామన్ చేస్తే a cos 3x ప్లస్ b sin 3x. ఓకేనండి, -9 కామన్ చేస్తాను. సో -9. ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, a cos 3x ప్లస్ b sin 3x అంటే y రాసుకోవచ్చు కదా. సో y రాసుకున్నాం. సో ఇదంతా దేని వాల్యూ అండి, d²y/dx². ఈ మైనస్ వాల్యూ ఈ సైడ్కి వస్తే పాజిటివ్ వాల్యూ అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ d²y/dx² ప్లస్ 9y అవుతుంది ఈక్వల్ టు 0. సో ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఓకేనండి, చూడండి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, 2 పారామీటర్స్ ఉన్నాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేయమంటున్నాడు, అంటే తయారు చేయమంటున్నాడు. సో ఏం చేసామండి, మనం గివెన్ ఈక్వేషన్ తీసుకున్నాం, ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తాం. వైకి డెరివేటివ్ ఎంత అండి, dy/dx. ఏ యాస్టీగా రాస్తాం. కాస్ 3x డెరివేటివ్ -sin 3x ఇంటూ 3 కూడా వస్తుంది, ప్లస్ ప్లస్. బి యాస్టీజ్ sin 3x డెరివేటివ్ కాస్ 3x వస్తుంది, ఇంటూ 3 వస్తుంది కదండి. ఆ 3 ఇంకా ఇక్కడ వేసాను, ఇంటూ 3 వస్తుంది కాబట్టి 3 వేసాను. తర్వాత అగైన్ డెరివేటివ్ చేద్దాం. అగైన్ మళ్ళీ డెరివేటివ్ చేస్తే dy/dx ఇంకోసారి డెరివేటివ్ చేస్తే d²y/dx² ఈజ్ ఈక్వల్ టు ఏ యాస్టీగా రాస్తాండి. sin 3x డెరివేటివ్ కాస్ 3x ఇంటూ 3 కూడా వస్తుంది, ఆ 3 ఇంటూ 3 అంతా 9 అవుతుంది. తర్వాత కాస్ 3x డెరివేటివ్ -sin 3x వస్తుంది, సో -sin 3x ఇంటూ 3 వస్తుంది, ఆ 3 ఇంటూ 3 అంతా 9b అవుతుంది. ఈ 2 టైమ్స్లో ఏం కామన్ తీయొచ్చు అండి, -9 కామన్ తీయొచ్చు. అంటే ఏ కాస్ 3x ప్లస్ b sin 3x. అయితే ఏ కాస్ 3x ప్లస్ b sin 3x అంటే ఏం రాసుకోవచ్చు అండి, y రాసుకోవచ్చు. ఈ -9y ఈ సైడ్కి వస్తే ఏమవుతుంది, +9y. సో ఇదే మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. ఓకే అండి, క్లారిటీగానే ఉన్నది, అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ రోల్ అండి, పేజ్ నెంబర్ 322, రోమన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 1. దాంట్లో సెకండ్ క్వశ్చన్, ఫార్మ్ ది డిఈ కరస్పాండింగ్ టు xy ఈజ్ ఈక్వల్ టు ae⁴x ప్లస్ be⁻−x వేర్ a, b ఆర్ పారామీటర్స్. అంటే 2 పారామీటర్స్ ఇచ్చాడండి, ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేయమంటున్నాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేయమంటున్నాడు అంటే 2 టైమ్స్ మనం డెరివేటివ్ చేయాలి. 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుందండి. ఓకే, ఆన్సర్లో సో గివెన్ ఈక్వేషన్ ఏంటండి, xy ఈజ్ ఈక్వల్ టు ae⁴x ప్లస్ be⁻−x. సో ఎక్స్ పరంగా డెరివేటివ్ చేద్దామండి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్, ఎక్స్ పరంగా డెరివేటివ్ చేద్దాం. ఇక్కడ డెరివేటివ్ చేస్తున్నప్పుడు యూవీ ఫార్ములా అప్లై చేయాలండి. యూవీ ఫార్ములా తెలుసు కదా, u ఇంటూ వీకి డెరివేటివ్ వేయాలి. వీకి డెరివేటివ్ ఎంత అండి, dy/dx ప్లస్ v ఇంటూ యూకి డెరివేటివ్ వేయాలి. ఎక్స్కి డెరివేటివ్ అంతా 1. యూవీ ఫార్ములా అప్లై చేయాలండి. u ఇంటూ వీకి డెరివేటివ్ dy/dx ప్లస్ v ఇంటూ యూకి డెరివేటివ్ ఎక్స్ డెరివేటివ్ 1 కదండి. సో ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ కూడా డెరివేటివ్ వేయాలి కదా. ఓకే, ఏ యాస్టీగా రాసేస్తామండి, e⁴x డెరివేటివ్ e⁴x ప్లస్ b యాస్టీగా రాసేస్తాం. e⁻−x డెరివేటివ్ e⁻−x వస్తుంది. మళ్ళీ పైన -x డెరివేటివ్ చేస్తే -1 వస్తుందండి. ఎందుకంటే e⁻ ఇది అంతా x అనుకుంటారు, e⁻x డెరివేటివ్ e⁻x. మళ్ళీ పైన అనుకున్న దాన్ని డెరివేటివ్ వేయాలి. సో -x డెరివేటివ్ ఎంత అండి, -1. సో మళ్ళా అగైన్ డెరివేటివ్ చేద్దాం. అగైన్ differentiating with respect to x on both side. మళ్ళీ ఎక్స్ పరంగా డెరివేటివ్ చేద్దాం. సో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యూవీ ఫార్ములా అప్లై చేయాలండి. మళ్ళీ యూవీ ఫార్ములా అప్లై చేయాలి. యూవీ ఫార్ములా u ఇంటూ వీక్ డెరివేటివ్ dy/dx డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుందండి, d²y/dx² వస్తుంది. అంటే u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx అంటే యూకి డెరివేటివ్ వేయాలి. ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి, 1. యూవీ ఫార్ములా u ఇంటూ వీకి డెరివేటివ్ ప్లస్ v ఇంటూ యూకి డెరివేటివ్, ఓకే, ప్లస్ y ఇంటూ 1 అంటే y వస్తుంది. ఆ yకి డెరివేటివ్ ఎంత అండి, dy/dx, yకి డెరివేటివ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఏ యాజ్ ఇట్ ఈస్
e power x డెరివేటివ్ e power x ప్లస్ b యాజ్ ఇట్ ఈస్ ఈ పవర్ ఇదంతా ఎక్స్ అనుకోండి, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ వస్తుంది. మళ్ళీ పైన మైనస్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే -1 వస్తుంది. ఆ -1 ఇంటూ ఈ -1 మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుందండి, +1 వస్తుంది. ఆ -1 ఇంటూ ఈ -1 మల్టిప్లై చేసుకుంటే 1 వస్తుంది. ఇంకా 1 అయ్యే అవసరం లేదు. సో ఎక్స్ d2y/dx², ఇది dy/dx వస్తుంది, ఇది dy/dx 2 టైమ్స్ యాడ్ చేయాలండి, అంటే 2dy/dx వస్తుంది ఈజ్ ఈక్వల్ టు. సో దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, ae పవర్ x ప్లస్ be పవర్ -x అంటే xy రాసుకోవచ్చు కదండి. సో దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, xy రాసుకోవచ్చు. ఈ xy అనేది పాజిటివ్ వాల్యూ, ఈ సైడ్కి వస్తే నెగిటివ్ వాల్యూ అవుతుందండి. సో x d2y/dx² ప్లస్ 2dy/dx, ఈ xy సైడ్కి వస్తే -xy ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే ఇదండి. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా చేయాలండి. సో నోట్స్ కంపల్సరీ రాసుకోండి, తర్వాత ఒకసారి రిఫర్ చేస్తే ఈ సమ్స్ అనేవి కొంచెం ఈజీగా అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, సో మన క్లాస్ స్టార్ట్ చేసి 2 డేస్ అయిందండి, ఇది సెకండ్ డే. సో ప్రతిరోజు కూడా కంపల్సరీగా మీకు సో క్లాసెస్ అనేవి చెప్పి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు జీకే స్టడీ సర్కిల్ తాటిపాక అని టైప్ చేసి ఇస్తే మనకి యూట్యూబ్లో అనేది సో మనకి కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా చెప్పండి. సో మీకు కంపల్సరీగా ఈ ఛానల్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్.